56 రోజులు 60 మందికి పైగా ప్రాణాలు కోట్ల ఆస్తులు రెండు తెగల మధ్య రేగిన చిచ్చుకు మణిపూర్ చెల్లించుకున్న భారీ మూల్యమిది. ఇది కేవలం తెగల మధ్య చిచ్చా, రిజర్వేషన్ చేపట్టిన నిప్ప. ఏళ్లుగా సాగుతున్న ఈ యుద్ధంలో అంతిమంగా బలవుతుంది అమాయకులే. వేల మంది సైనికుల పహారా కాస్తున్న అసాంఘిక శక్తులు రెచ్చిపోవడానికి కారణమేంటి? ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 50 రోజులకు పైగా అక్కడ హింస చెలరేగుతోంది. మణిపూర్ మారణహోమం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. దాదాపు 70 మంది బలైపోయారు, వందల మంది గాయపడ్డారు, కోట్ల రూపాయల ఆస్తి దగ్ధమైంది, చాలా ఆస్తులు ధ్వంసమైపోయాయి. చివరకు రాజకీయ నేతల ఇళ్లకు నిప్పు పెట్టే పరిస్థితికి వచ్చింది. ఆర్మీ, అస్సాం రైఫిల్స్ సహా కేంద్ర పారామిలిటరీ బలగాల్ని రంగంలోకి దించి కర్ఫ్యూ విధించినా సరే నెలన్నర రోజులుగా పరిస్థితిలో మార్పు రాలేదు. మైటీ, కుకీ తెగల మధ్య హింసాకాండ కొన్నాళ్లు అదుపులోకి వచ్చినట్టు కనిపించినా అది నివురుగప్పిన నిప్పులా రగులుతూనే ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన ముగించిన కొన్నాళ్లకే మళ్లీ రెండు వైపులా హింస పెచ్చుమీరింది. మిలిటెంట్స్ మారణాయుధాలతో రెచ్చిపోతున్నారు. ఆయుధాలు వేడి ప్రభుత్వానికి అప్పగించాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మణిపూర్ రాజధాని ఇంఫాల్లో కేంద్ర మంత్రి రాజ్ కుమార్ రంజన్ సింగ్ ఇంటిపై దుండగులు పెట్రోల్ బాంబులు విసిరి పూర్తిగా దగ్ధం చేశారు. मणिपुर इज़ लाइक मिनी इंडिया. जैसे हमारे यहाँ पर हिंदू भी हैं, हिंदू अपने मणिपुरी मुस्लिम्स भी हैं, उसको मैतेई पंगल बोलते हैं, और सारे ट्राइब्स हैं. ठीक है, तो उस रैली में क्या हुआ, सर्टन, आई विल नॉट नेम एनी कम्युनिटी, सो सर्टन people in that rally, they started burning houses of the minorities there, and in the video that was sent you could see people come out with AK-47s and they were firing. तो उससे क्या हुआ, जो दूसरे तरफ के लोग हैं वो बहुत डर गए और बहुत इमोशनल और बहुत गुस्से भी हो गए. तो इट स्पार्क्ड ऑफ, अल्टीमेट स्पार्क वाज दैट, बट इट वाज ऑलरेडी पहले से ही चल रहा था, ये ब्रू तो पहले से हो रहा था. इम्फाल, सॉरी नॉट इम्फाल, जो वैली एरिया है मणिपुर का, वो 10%, मेरे ख्याल से, मेरे को बताया क्या 10% से भी थोड़ा कम है. उसमें जो मैतेई पॉपुलेशन है वो है 50% लेकिन जो वैली में जो रहते हैं मैतेई प्लस मैतेई पंगल, जो अपने मणिपुरी मुसलमान हैं, ये सब मिला मुलू के हम लोग करीब 2/3 पॉपुलेशन है. मान लो 2/3 पॉपुलेशन, 10% ज़मीन पर रहते हैं, 10%, 2/3 पॉपुलेशन. उसके ऊपर इम्फाल में यानी कि वैली में हमारे पहाड़ से कोई भी ट्राइब के, चाहे वो कुकी ट्राइब के हो, चाहे वो तांकुल हो, चाहे कबूई हो, दे कैन ऑल कम एंड स्टे हियर. वो बस जाते हैं और उन सब वेलकम ही है. लेकिन हम वहाँ नहीं जा सकते. तो आप सोचो, कभी आप जब मणिपुर में आए हो, आपने प्लेन से देखा होगा कि आपको पूरा वैली एक ही नज़र में दिखता है. అంతకుముందు కేమ్లా గ్రామంలో మిలిటెంట్స్, గ్రామ వాలంటీర్స్ కు మధ్య జరిగిన తుపాకీ కాల్పుల్లో 11 మంది మృతి చెందగా 23 మంది గాయపడ్డారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఏకైక మహిళా మంత్రి అధికారిక నివాసానికి మిలిటెంట్స్ నిప్పు పెట్టారు. పారామిలిటరీ బలగాలు స్థానిక పోలీసుల్ని ఎక్కడికక్కడ మోహరించిన కుకీ సామాజిక వర్గం ఇళ్లపై మిలిటెంట్స్ దాడికి తెగబడ్డారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా రాష్ట్రంలో పర్యటించి శాంతి కమిటీలను ఏర్పాటు చేసినా ఫలితం కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో కేంద్రం తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికార బీజేపీ విభజన రాజకీయాల కారణంగానే మణిపూర్ మంటల్లో తగలబడిపోతోందని ఆరోపిస్తూ విమర్శలతో విరుచుకుపడుతున్నాయి ప్రతిపక్షాలు. అసలు ఈ దమనకాండకు కారణమేంటి? రాజకీయం పెట్టిన చిచ్చ, తెగల మధ్య అనాదిగా రగులుతోన్న పగ. మణిపూర్ రాష్ట్ర భూభాగంలో 90% పర్వతాలు, అడవులతో నిండి ఉంది. కేవలం 10% భూభాగం మాత్రమే లోయ, మైదాన ప్రాంతాన్ని కలిగి ఉంది. రాష్ట్ర రాజధాని ఇంఫాల్ సహా అనేక పట్టణాలు లోయలోనే నివాసం. రాష్ట్ర జనాభాలో అత్యధికులు ఈ లోయలోనే నివసిస్తున్నారు. రాష్ట్ర జనాభాలో ప్రధాన తెగలు మైటీలు, కుకీలు, నాగాలు. మైటీ తెగ ప్రజల్లో అత్యధికులు హిందువులు కాగా కొందరు ముస్లింలు కూడా ఉన్నారు. వీరిని మైటీ పంగల్గా వ్యవహరిస్తుంటారు. రాష్ట్ర జనాభాలో 53% వరకు ఈ తెగకు చెందిన వారి. వీరంతా 10% భూభాగం కలిగిన లోయలోనే నివసిస్తుంటారు. పర్వత ప్రాంతాల్లో నివసించే వీలున్నా వీరికి ఎస్టీ షెడ్యూల్ తెగలుగా గుర్తింపు లేకపోవడంతో షెడ్యూల్డ్ ఏరియాలో నివాసానికి అర్హత లేదు. కేవలం ఉద్యోగ రీత్యా లేదా వ్యాపార రీత్యా ఆ ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో ఉంటున్నారు. అయితే జనాభా, జనసాంద్రత ప్రకారం లోయలోనే ఎక్కువ మంది ఉన్నందున అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికం లోయలోనే ఉన్నాయి. మొత్తం 60 స్థానాలున్న అసెంబ్లీలో దాదాపు 40 మంది మైటీలే ఉన్నారు. ఫలితంగా రాష్ట్రంలో రాజకీయ అధికారం ఎక్కువగా
మైటీల చేతిలోనే ఉంటుంది. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కూడా ఈ తెగకు చెందిన వారే. सब एक साथ मिलकर बात करें और समझाएं भाई साहब ऐसा ऐसा है, वी आर ऑल सन ऑफ द सॉइल, वी मस्ट शेयर आवर रिसोर्सेज टुगेदर, राइट. बिकॉज अगर मान लो मामला उल्टा होता कि 10% हिल एरिया है और 90% प्लेन है, फिर तो ये इसकी नौबत ही नहीं आती. तो यहाँ पर यू हैव टू अंडरस्टैंड, ये बोलते हैं अ लॉट ऑफ टाइम्स इन मेनी चैनल बोलते हैं 50% वो रह रहे, ना 50% प्लस द मणिपुरी मुस्लिम्स. मैतेईस के मन में भी डर है कि अगर मैतेईस को नहीं मिला तो मैतेई को तो आजकल वेरी फ्यू मैतेईस कैन एक्चुअली बिकम द टॉप. आज अब देखो, अब जब भी चीफ सेक्रेटरी के लेवल में होगा वो नॉन मैतेई होगा, जो डीजी लेवल होगा जो नॉन मैतेई होगा, तो वो तो सबको पता है. तो हम इतना भी नहीं कम्पीट कर सकते कि हम इंडिया के जनरल क्लासेस के साथ कम्पीट कर सकते हैं. तो हमारे ही लैंड में देखिए, हमारे ही लैंड में, हमारे ही स्टेट में तो मैतेई सोचता है कि हमको लेवल प्लेइंग फील्ड क्यों नहीं मिल रहा. मिलना चाहिए ना, ये भी तो जायज़ नहीं है ना. तो वो सोचते हैं, लेकिन हम इस पर बैठ के चर्चा कर सकते हैं. ఇక రాష్ట్ర జనాభాలో మైటీల తర్వాత కుకీలే ఎక్కువ. పైకి ఒకే తెగ పేరుతో పిలుస్తున్నప్పటికీ ఇందులో ఉపతెగలు, శాఖలు చాలా ఉన్నాయి. కాకపోతే అందరూ మాట్లాడేది ఉమ్మడిగా కుకీ భాష కాబట్టి వారిని కుకీలుగా వ్యవహరిస్తుంటారు. వీరి జనాభా దగ్గర దగ్గర 30% ఉంటుంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎస్టీ హోదా కలిగి ఉండడం వల్ల కుకీలు అటు పర్వతాల్లో, ఇటు లోయ, మైదాన ప్రాంతాల్లో కూడా నివసిస్తున్నారు. అయితే కుకీల్లో అధిక జనాభా ఇప్పటికీ పర్వతాలు, అడవుల్లోనే ఉన్నారు. దాదాపుగా కుకీలంతా క్రైస్తవం పాటిస్తారు. రాజ్యాధికారంలో రిజర్వ్డ్ స్థానాల్లో తప్ప జనరల్ స్థానాల్లో కుకీలు పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు. దీంతో రాజ్యాధికారంలో వారి వాటా నామమాత్రమే. కాకపోతే ఎస్టీ రిజర్వేషన్ కారణంగా ఈ తెగకు చెందిన వారు ప్రభుత్వోద్యోగాల్లో పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే రాజ్యాధికారం మైటీల చేతిలో ఉన్న చీఫ్ సెక్రటరీ, డీజీపీ వంటి ఉన్నత పదవులన్నీ కుకీల చేతుల్లోనే ఉన్నాయి. స్వాతంత్రం అనంతరం మణిపూర్ను భారత్లో విలీనం చేసిన సమయంలో మైటీలను షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చకపోవడంతో విద్య, ఉద్యోగాల్లో తమకు తీవ్రంగా అన్యాయం జరుగుతోందన్నది మైటీల ఆవేదన. 2000 సంవత్సరాలుగా వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతోన్న తమ చేతిలో కేవలం 10% భూమి మాత్రమే ఉండగా దానిపై అందరికీ హక్కుందని, మిగతా 90% పర్వత ప్రాంతాలపై హక్కు రావాలన్నా, తమకు విద్య, ఉద్యోగ రంగాల్లో అన్యాయం జరగకుండా ఉండాలన్నా తమను ఎస్టీల జాబితాలో చేర్చడం ఒకటే పరిష్కారం అన్నది మైటీల వాదన. So they are coming from Burma. Burma is a very disturbed country. So naturally, agar Burma was a very progressive country, nobody would come this side. So it is whatever design you may call it is from Bangladesh and from Myanmar that infiltration is happening. We must stop that. And I think, sorry, but a lot of people oppose NRC. I would say that India is not a dharamsala. आप जाइए अमेरिका में जरा रह के देखिए, आपको 2 मिनट में आपको लात मार के निकाल देंगे. हिंदुस्तान भी हिंदुस्तान है भाई साहब, ये कोई धर्मशाला नहीं है. वो तो एनआरसी तो करनी चाहिए. दैट्स माय पर्सनल ओपिनियन. కుకీలు, నాగాలు ఎస్టీ జాబితాలో ఉండగా మైటీల్లో అత్యధికులు ఓబీసీ జాబితాలో కొందరు ఎస్సీలుగా ఉన్నారు. రాజకీయాల్లో ఆధిపత్యం మైటీలదే కావడంతో ప్రభుత్వాన్ని కుకీలు అనుమానంగా చూస్తుంటారన్న టాక్ ఉంది లోకల్ గా. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని, ప్రతి చర్యను భూతద్దంలో పెట్టి పరిశీలిస్తుంటారట. ఇలా మొదటి నుంచి ఈ తెగల మధ్య ఉన్న అగాధం 2012 నుంచి మైటీలు చేస్తున్న ఉద్యమంతో పెరుగుతూ వచ్చింది. వారి డిమాండ్ పై కేంద్రానికి సిఫార్సు చేయాల్సిందిగా మణిపూర్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో గ్యాప్ ఇంకా పెరిగింది. హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్ సంస్థ ట్రైబల్ సాలిడారిటీ మార్చ్ పేరుతో మే 3న రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించింది. చుర్చందాపూర్ జిల్లా టోర్బంగ్ ప్రాంతంలో ఆయుధాలతో వచ్చిన మూకొకటి విద్యార్థుల్లో కలిసిపోయి మైటీ తెగ ప్రజలపై దాడికి పాల్పడింది. దీనికి ప్రతిగా మైటీలు ప్రతిదాడులకు దిగారు. ఇలా దాడికి ప్రతిదాడి కొనసాగడంతో రాష్ట్రం రావణ కష్టంగా మారింది. మా రాష్ట్రం, మా భూమి, మరి మా భూమిపై మాకు హక్కు లేదా, మాకు స్థానం లేదా, మాకు గుర్తింపు లేదా అన్న వాదం నుంచి పుట్టిన నినాదం వివాదంగా మారి 2 తెగలు కొట్టుదిక్కునేదాకా వచ్చింది. రాజకీయం చూస్తోంది, కానీ సద్దుమణగలే. నేతాగణం ఘనంగా పర్యవేక్షిస్తుంది, అయినా హింస ఆగడంలే. ఎందుకు ఇలా జరుగుతోంది? 1949లో భారత యూనియన్లో మణిపూర్ కలవక ముందు వరకు మైటీలకు ఎస్టీ హోదా ఉండేది. మండల్ కమిషన్ నివేదికతో మైటీలను ఓబీసీల్లో చేర్చారు. అప్పటి నుంచి తమను తిరిగి ఎస్టీలుగా గుర్తించాలంటూ వారు పోరాటం చేయడం, హైకోర్టు తీర్పు వారికి అనుకూలంగా రావడం కుకీలు, నాగాలకు ఆందోళన కలిగించింది. కుకీల ఆగ్రహం వెనుక ఇదొక్కటే కాదు, మరిన్ని కారణాలు ఉన్నాయి. కొండ ప్రాంతాల్లో ఉండే కుకీలు అడవులనే ఆధారంగా చేసుకుని తమ జీవనం సాగిస్తుంటారు. అయితే రిజర్వ్ ఫారెస్ట్ పేరుతో తమ ఉపాధికి అక్కడి ప్రభుత్వం గండి కొడుతోందన్న ఆగ్రహం కుకీల్లో ఉంది.
అలాగే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ప్రవేశించిన తమ తెగకు చెందిన వారిపై స్థానిక బీజేపీ ప్రభుత్వం ఉక్కుపదం మోపుతోంది. ఆ అక్రమంగా చొరబడ్డ వాళ్లంతా మాదక ద్రవ్యాల్లో ఉపయోగించే గసగసాలు సాగు చేసేవారు కావడంతో స్థానిక సర్కార్ వీరి పట్ల కఠినంగా వ్యవహరించడమే గాక అలాంటి వారిని దేశం నుంచి వెళ్లగొడుతోంది. ఇవి కూడా కుకీల కోపానికి కారణమన్నది స్థానికంగా వినిపించే మాట. ఈశాన్య రాష్ట్రాల్లో బలప్రయోగంతో ఏ పని సాధ్యం కాదు. చర్చలతోనే సమస్యను పరిష్కరించాలి తప్ప భయపెట్టి సాధించుకోవాలని చూస్తే స్థానిక గిరిజనులు ఎదురు తిరిగే ప్రమాదం ఉంది. అందుకే కేంద్ర హోంమంత్రి అమిత్ షా మణిపూర్లో 4 రోజులు మకాం వేసి అక్కడి పరిస్థితుల్ని సంయమనంతో చక్కదిద్దడానికి కృషి చేశారు. ముళ్ల మీద పడ్డ వస్త్రాన్ని తీసినంత జాగ్రత్తగా ఈ సంక్షోభాన్ని సరిదిద్దే ప్రయత్నం చేసినా అల్లర్లు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే ఓబీసీ హోదాలో 17% రిజర్వేషన్లు అనుభవిస్తున్న మైటీలకు ఎస్టీ హోదా కల్పిస్తే వారు తమ ఉద్యోగ అవకాశాలు కూడా ఎదురు పెడతారన్నది కుకీల భయం. నిజానికి మైటీలు ఇప్పటికే అభివృద్ధి చెందిన తెగ, వారికి రిజర్వేషన్ ప్రయోజనాలు అవసరం లేదన్నది కుకీలు నాగాల వాదన. రాష్ట్రంలోని 60 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది మైటీలే ఉన్నారు. మైటీల్లో చాలా మంది ధనవంతులు ఉన్నారు. రాజకీయ పాలనా యంత్రాంగాల్లో వారిదే ఆధిపత్యం. రాష్ట్రంలోని ప్రధాన వ్యాపారాలు వ్యవస్థల్ని వారే నియంత్రిస్తున్నారు. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ఇలా అన్ని రకాలుగా కుకీలు నాగాల కన్నా మైటీలు మంచి స్థాయిలోనే ఉన్నారని, ఇప్పుడు వాళ్లకు రిజర్వేషన్ కల్పిస్తే తమ ఉనికే ప్రమాదంలో పడిపోతుందన్న ఆందోళన కుకీల్లో కనిపిస్తోంది. అయితే కుకీల వాదనను మైటీలు ఖండిస్తున్నారు. కేవలం ఉద్యోగాల కోసమే తాము ఎస్టీ హోదా కోరడం లేదని, తమ సంస్కృతిని, తమ భూముల్ని, తమ గుర్తింపును కాపాడుకునేందుకే అన్నది మైటీల వాదన. అంతేకాకుండా మయన్మార్ నుంచి అక్రమంగా చొరబడుతున్న వలసదారుల వల్ల తమ సంస్కృతికి, తమ గుర్తింపుకు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మైటీలు. మణిపూర్లో అల్లర్లకు ప్రధాన కారణాలను చూస్తే నెంబర్ 1, మైటీ తెగకు బీజేపీ ప్రభుత్వం సహకరిస్తోందన్న భయం కుకీల్లో మొదలైంది. రాష్ట్ర జనాభాలో 53% మైటీలే. ఓటు బ్యాంకు వారికే ఎక్కువగా ఉంది కాబట్టి తమకు వ్యతిరేకంగా అక్కడి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్న కోపం కుకీల్లో కనిపిస్తోంది. అలాగే మైటీ తెగకు ఎస్టీ హోదా కల్పించేలా స్థానిక సర్కార్ పావుల్ని గదుపుతోందన్న అనుమానంతో గిరిజన తెగలకు, విద్యార్థులకు ఆగ్రహం తెప్పించి భారీ ర్యాలీ నిర్వహించేలా చేశాయి. ఆ ర్యాలీలో జరిగిన హింసే రాష్ట్రాన్ని ఇలా రావణ కష్టంలా మార్చింది. రీజన్ నెంబర్ 2, స్థానిక సర్కార్ కుకీ నాగా తెగ గిరిజనుల్ని అడవుల్లోంచి బలవంతంగా వెళ్లగొడుతోందన్న ప్రచారం సాగడము అల్లర్లకు కారణంగా తెలుస్తోంది. రిజర్వ్డ్ ఫారెస్ట్ పేరుతో ఏళ్లుగా నివాసం ఉంటున్న వారిని పునరావాసం కల్పించకుండా ఖాళీ చేస్తున్నారన్నది కుకీల మాట. మయన్మార్ నుంచి బలవంతంగా వచ్చి ఇక్కడ గంజాయి సాగు చేస్తున్న వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నామన్నది అక్కడి ప్రభుత్వం చెప్తున్న మాట.